హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్. ఒక సినిమాని 100% కమిట్మెంట్తో అద్భుతంగా మలిస్తే ఎంతటి ఖర్చైనా రాబట్టుకోవచ్చు అనే విషయాన్ని బాహుబలి 2 నిరూపించింది. ఈ సినిమా కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నది నిర్మాతల మాట. ఇంతకు మించిన ఖర్చుతో సమయంతో మహాభారతాన్ని తీయాలన్నది తన ఆలోచనగా రాజమౌళి గతంలోనే చెప్పాడు. ఇదిలా ఉండగా మలయాళంలో 1000 కోట్లతో మహాభారతాన్ని భీముడి కోణంలోంచి తీయబోతున్నట్లు హీరో మోహన్ లాల్ చెప్పడంతో జక్కన్న తన మహాభారతాన్ని ప్రస్తుతానికి పక్కకు పెట్టినట్లే. ఇలాంటి సమయంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 500 కోట్ల రూపాయల ఖర్చుతో రామాయణ మహాకావ్యాన్ని నిర్మించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మగధీర లాంటి హిస్టారికల్ సినిమాలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న రామ్ చరణ్ ఈ సినిమాలో రాముడి గెటప్లో కనిపించబోతున్నారన్నది సినీ జనాల టాక్. దీన్ని బేస్ చేసుకుని రామ్ చరణ్ ను శ్రీరాముడిగా మార్చేసి డిజైన్ చేసిన ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. మగధీరలో రామ్ చరణ్ ఫేస్ ని రాముడి గెటప్ లోకి మార్చేసి ఒక పోస్టర్ ని డిజైన్ చేశారు. 500 కోట్ల బడ్జెట్ 3D మూవీ, రామ్ చరణ్ యాజ్ రామా. ఇన్ని నేమ్ కార్డ్స్ ను చూస్తే నిజంగానే యూనిట్ వర్గాలే పోస్టర్ ను రిలీజ్ చేశాయేమో అని అనిపించక మానదు. ప్రస్తుతానికి అల్లు అరవింద్ రామాయణం తీయడం ఎంతటి వాస్తవమో రాముడిగా రామ్ చరణ్ నటిస్తున్నాడు అనేది కూడా అంతే వాస్తవం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.